రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకలు గ్రామ ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ రాజేశం ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామస్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగగా గ్రామీణ జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, యువత, గ్రామస్తులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వేడుకల్లో వార్డు సభ్యులు, యూత్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. 110 బహుమతులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సామరస్యం మరింత బలపడిందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. అంకుసాపురం గ్రామంలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలు గ్రామీణ సంస్కృతిని చాటి చెప్తూ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నిర్వాహకులు తెలిపారు. పురస్కరించుకొని మా గ్రామంలో యువత నిర్వహించిన ఈ స్పోర్ట్స్ సెక్షన్ 2 పోయిన సంవత్సరం వారే ముందుండి వారి సొంత ఖర్చులు పెట్టి చేయించారు. ఈసారి మాత్రం మా పాలకవర్గం వాళ్ళకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు లేకుండా మా పాలకవర్గం వాళ్ళం కృషించి పనిచేశారు. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని యువతను కోరుకుంటున్నాను. ఆటల పోటీలో భాగంగా ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షటిల్ మొత్తం ప్రైజులు 110 వచ్చాయి. 110 ప్రైజులు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం పంపిణీ చేసింది. యువత చాలా సహకరించారు. ఇలానే కొనసాగించాలని యువతకు కోరుకుంటున్నాను. ఓకే.